మాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కమ్మని సరికొత్త వంటకాలను మీకు పరిచయం చేస్తున్న రుచి చూడు ఈరోజు జెట్ కాలనీలోని సంధ్య గారి ఇంటికి వచ్చేసింది. మరి సంధ్య గారు మీకోసం ఏం కొత్త రుచులు పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. సంధ్య గారు హాయ్ అండి. హాయ్ వాణి గారు, వెల్కమ్ టు తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు. థ్యాంక్స్ అండి మా ఇంటికి వచ్చినందుకు. ఓ థ్యాంక్ యూ, సో క్యూట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సంధ్య గారు ఈరోజు మన ప్రేక్షకులకి ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? పాలకూర బొబ్బర్ల వడలు. పాలకూర బొబ్బర్ల వడలు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? బొబ్బర్లు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆయిల్, అల్లం, పాలకూర, చాట్ మసాలా, కొత్తిమీర. సంధ్య గారు ఫస్ట్ బొబ్బర్లు అయితే నానబెట్టుకోవాలి ఒక రోజంతా. అవునండి కదా, ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ నానబెట్టుకున్న ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. దాంట్లో పాలకూర. పాలకూర సన్నగా తరిగిన పాలకూర, 1 కప్పు బొబ్బర్లు, 3 పచ్చిమిరపకాయలు. సరిపోతాయి 3, అంటే కారం తినేవాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు కొంచెం కొద్దిగా అల్లం ముక్క, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని, అంటే వడల పిండిగా మిక్సీకి వేసుకోవాలి. ఆ తర్వాత పాలకూరను, కరివేపాకు, కొత్తిమీర, అవన్నీ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మళ్ళీ పైనుంచి కలుపుకోవాలి. ఓకే, ఆల్రెడీ నేను మిక్సీ వేసి తీసుకొచ్చానండి. అయితే ఫస్ట్ దీని గురించి మన ఆడియన్స్ కి చెప్పాను. పాలకూర బొబ్బర్లు తయారు చేసుకోవడానికి ముందుగా మనం బొబ్బర్లు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న ఈ బొబ్బర్లలో మనం తినే కారానికి సరిపడా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకుని వీటిని మనకి వడలకి ఏ విధంగా అయితే మనం రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత ఈ విధంగా రుబ్బేసిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పాలకూర మిక్స్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ సంధ్య గారు రెడీగా పెట్టారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడుగుదాం. సంధ్య గారు ఇప్పుడు ఏంటండి నెక్స్ట్ ప్రాసెస్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాం. అంతే సరే, మీరు స్టవ్ వెలిగించండి, నేను బాండ్లు ఇస్తాను. వచ్చేస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. సంధ్య గారు ఆయిల్ వేడెక్కే లోపల నేనేం అడుగుతాను గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేశారనుకోండి, కాదు వేడి వేడి వడలు గిఫ్ట్గా ఇస్తాను. ఓకే, ఆవిడ వడలు ఆవిడకే గిఫ్ట్. చెప్పండి, నేను ఇప్పుడు ఏం అడుగుతాను? చిటక అడుగుతారు. చిటక అడగనండి, లేకపోతే మా ఫ్యామిలీ గురించి అడుగుతారు. ఎగ్జాక్ట్లీ, మీరు గెలుచుకున్నారు. వేడి వేడి వడలు అయిన తర్వాత ఇస్తాను. చెప్పండి. నాకు 2 పాపలండి. మా హస్బెండ్ వచ్చేసి రాజేష్ ఉప్పల. ఏం చేస్తుంటారు? ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి. మా 2 పాపలు, ఫస్ట్ భవజ్ఞ, పెద్ద పాప 7th క్లాస్ చదువుతుంది. 5th క్లాస్ చిన్న పాప మేఘన. మీరు హౌస్ వైఫ్? నేను హౌస్ వైఫ్. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందండి? బాగుందా? పర్లేదండి, మాకైతే బాగానే ఉంది. మీకైతే బాగానే ఉందా? ఏంటంటే చిట్కా, మీకు బాగుండడానికి చిట్కా? పాపం చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు పాపం దిగాలుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మాకైతే పర్లేదండి, మేమైతే బాగానే ఉన్నాం ప్రస్తుతానికి. బాగానే ఉన్నారా? సరే, సో ఇది నూనె కాగిపోయిన తర్వాత వడల్లా చేసుకుని వేసేసుకోవడం. అంతే. మరి మీరు చాట్ మసాలా అన్నారు, దీంట్లో చాట్ మసాలా కలపలేదు. చాట్ మసాలా పైనుంచి వేయడానికి, అంటే వడలు అయిపోయిన తర్వాత దానిపైన వేయడానికి. ఓకే, చాట్ మసాలా దీంట్లో కలుపుకోకూడదండి. ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయింది శ్రీవాణి అనుకున్నారు. దీంట్లో చాట్ మసాలా వేయలేదు. వడలంతా దేవేసుకున్న తర్వాత వేడి వేడి వడల మీద చాట్ మసాలా చల్లుతారట. ఏమండి దీన్ని ఏం కాంబినేషన్తో తినొచ్చు? చట్నీ సాస్తో తినొచ్చు. ఎంత సింపుల్ పనో. నేను చట్నీ అడిగితే మీరు అంత సింపుల్ చెప్తున్నారు. చట్నీ చెప్పండి. చట్నీ అంటే గ్రీన్ చట్నీ బాగానే ఉంటుంది. పుదీనా, ఓకే, కొత్తిమీర వేసి. అవును సంధ్య గారు, ఇప్పుడు మీరు దీంట్లో పాలకూర వేశారు కదా, పాలకూర బదులుగా ఇంకేమన్నా వేసి ట్రై చేశారా? ఇంకా అంటే అసలు ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇదే ఫస్ట్ టైమా? వద్దులేండి, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లు అయితే వద్దు. కానీ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ట్రయల్స్లో ఉన్నారని నాకు తెలుసు. సో ట్రై చేయండి. గోంగూర వేస్తే బాగుండదేమో? బాగుండదండి. వద్దు, గోంగూర కాకుండా ఇంకేమన్నా వేసి పుదీనా వేసినా బాగుంటుంది. పుదీనా కూడా బాగుంటుంది, తోటకూర కూడా బాగుంటుంది. ఏ విటమిన్ బాగానే ఉంటుందా? తోటకూర పచ్చివాసన వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటి దీంట్లో? పాలకూర, పుదీనా, కొత్తిమీర, అంతే, నో ఆప్షన్. సంధ్య గారు నూనె కాగినట్టుంది, వేడెక్కిందండి. వేసేద్దామా వడలు? వేసేద్దామండి. మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్స్ అండి? వెజిటేరియన్స్ అండి. ఏం చేస్తారు వెజ్లో బాగా? అన్నీ చేస్తానండి. అబ్బా, అన్నీ చేస్తారులేండి. ఏది బాగా చేస్తారు? మీ వాళ్ళు బాగా మెచ్చేసుకునేది, మీ ఫ్లాట్స్లో అరే సంధ్య ఈ ఐటెం చేయడంలో దిట్ట అనేది ఏది చేసినా నచ్చుతారండి. ముందు
మీరు ఆ మాట నుంచి దిగట్లేదులేండి అయితే. అంటే ఆవిడ దిట్టనే, మొత్తం వంటలు చేయడంలో దిట్ట. అది ఇంకా ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఈ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారండి? బాగా చాలా ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి అపార్ట్మెంట్లో? అంటే మా ఫ్లోర్లో అయితే 10 మంది వరకు ఉన్నాము. సాయంత్రం కాగానే మీటింగ్ కూర్చొని ఏమండి బయటకు వెళ్తూ ఉంటాము. ఎక్కువ దేని గురించి మాట్లాడుకుంటారండి? జనరల్గా లేడీస్కి ఏం టాపిక్స్ ఉంటాయండి? శారీస్ అని, అవని ఇవని అందరు కలిపి బయటకు వెళ్తుంటారా? వెళ్తుంటామండి. కిటీ పార్టీస్? కిట్టి పార్టీస్ అవి ఏం లేదండి. ఏ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మామూలుగా ఇక్కడ వరకు నడుస్తూ ఉంది. మీరు బాగా అమాయకులు అండి. డబ్బులు దాచుకోవడం ఇంట్రెస్ట్ లేకపోవడం ఏమిటండి? ఉంటారండి మీలాంటి అమాయకులు కూడా ఉన్నారు. ఇవి కొంచెం స్విమ్లో వేయించుకుంటే బాగుంటాయండి. నాకు ఆ గరిట ఇస్తారా? నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇది తిప్పనా? తిప్పండి. ఓ మీరు మధ్యలో హోల్ చేశారు, నేను అబ్జర్వ్ చేయలేదండి. ఇవి ఇలాంటి వాటికి మధ్యలో హోల్ చేయరు కదా? మధ్యలో హోల్ చేస్తే ఏంటంటే బాగా వేగుతుందండి. మామూలుగా మినపవడలకి మాత్రమే హోల్ చేసుకుంటారు. ఓకే, మధ్యలో కూడా ఉడకాలి అంటే హోల్ చేయండి. హోల్ చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఇవి ఫినిష్ అయిపోయినట్టే కదా? ఫినిష్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. వీటిని టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. వర్షాకాలం వేడి వేడి వడలు విత్ పచ్చిమిర్చి టొమాటో సాస్, పైనుంచి కొద్దిగా చాట్ మసాలా, పాలకూర బొబ్బర్ల వడలు చాలా వేడిగా ఉన్నాయండి. సూపర్ అండి, చాలా బాగుంది. మోరోవర్ ఏంటంటే పైనుంచి చాట్ చల్లారు కదా, ఆ ఫ్లేవర్ పర్టికులర్గా తెలుస్తుంది. చాట్ అంతా చల్లుతుంటే దీనివల్ల ఏముంటుంది అనుకున్నాను, కానీ రియలీ చాలా 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 టేస్టీగా ఉందండి. సంజయ్ గారు, పాలకూర బొబ్బర్ల వడలు చాలా రుచిగా ఉన్నాయి. ఒక చిట్కా చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి చిన్నపిల్లలకి దగ్గు జలుబు కామన్ అయితే దానికి ఒక చిట్కా వాముతోనండి. ఒక గ్లాస్ వాటర్కి 1 టీ స్పూన్ వాము, ఒక హాఫ్ గ్లాస్ వచ్చే వరకు మరిగించాలండి. మరిగించేసి చల్లారాక పిల్లలకి తాగిపిస్తే జలుబు దగ్గు తొందరగా తగ్గుతుంది. సూపర్. సో వర్షాకాలంలో పిల్లలు ఎవరైనా దగ్గు జలుబుతో బాధపడుతుంటే ఈ చిట్కాని మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. హాయ్ అండి, మీ పేరు? శిరీష గారు. హాయ్. మీ పాప? మా చిన్న పాప. మీ చిన్న పాప మేఘన. మేఘన. హాయ్. నాకేనా? అయ్యో అడిగితే కానీ ఇవ్వవా? నా కోసమే తెచ్చిందండి పాపం. నన్ను చూస్తే అలా చూస్తుంది కాబట్టి ఉండిపోయింది అలా. థ్యాంక్ యూ. సో మేఘన, మీ మమ్మీ అలాగే మీ సిస్టర్ చాలా బాగా ఈరోజు మన ప్రేక్షకుల కోసం పాలకూర బొబ్బర్ల వడలు చాలా టేస్టీగా తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ సిస్టర్కి తిరుపతి భీమాస్ మసాలా వారు అందిస్తున్న అందమైన గిఫ్ట్ హ్యాంపర్ని అందించండి. చూసారు కదా, ఇవాళ మన తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడులో సంధ్య గారు తయారు చేసి చూపించిన పాలకూర బొబ్బర్ల వడలు చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా వనితా టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.